జూన్ 4న వెల్లడి కానున్న ఏపీ ఎన్నికల ఫలితాలపై డాట్ న్యూస్ ఎక్స్క్లూజివ్ మినిట్ టు మినిట్ లైవ్ కవరేజ్. డోంట్ మిస్. నగరి అసెంబ్లీ సీటులో గెలుపుపై బెట్టింగ్ జోరందుకుంది. కౌంటింగ్ దగ్గర పడే కొద్దీ పంటర్లు ఎగబడుతున్నారు. 10,000 రూపాయలు మొదలుకొని 10 లక్షల వరకు బెట్టింగ్ పెడుతున్నారు. పోలింగ్ తర్వాత విహారయాత్రలకు వెళ్లిన మండల స్థాయి నాయకులు తిరిగి వస్తుండటంతో బెట్టింగ్లకు ఊపు వస్తుందనే మాటలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కీలక స్థానం నగరి. మంత్రి ఆర్కే రోజా వైసీపీ నుంచి బరిలోకి దిగారు. కూటమి అభ్యర్థిగా దివంగత నేత గాలి ముద్దుకృష్ణమ్మ నాయుడు తనయుడు గాలి భానుప్రకాష్ బరిలో దిగారు. ఇక్కడ నుంచి గెలుపొందే అభ్యర్థిపై భారీగా బెట్టింగ్ జరుగుతోంది. 10,000 రూపాయల నుంచి 10 లక్షల వరకు కాయ్ రాజా కాయ్ అంటున్నారు. ఈ దఫా నగరీ సీటును టీడీపీ కైవసం చేసుకుంటుందనే అంచనాలతో బెట్టింగ్ జోరుగా జరుగుతోంది. పోలింగ్ సరళి తర్వాత టీడీపీ వైపు మొగ్గు చూపేందుకు పంటర్లు సిద్ధపడుతున్నారు. దీంతో పుత్తూరు, నగరి, వడమాలపేట, విజయపురం మండలాలకు చెందిన కొందరు నాయకులు ఎంతకైనా సరే అంటూ వైసీపీ నాయకులకు కబురు పంపుతున్నారు. అయితే వైసీపీ నాయకులు మాత్రం రోజా ఈసారి హ్యాట్రిక్ కొడుతుందంటున్నారు. నగరీ కేంద్రంగా ఇప్పటికే ₹1,00,00,000కి పైగా బెట్టింగ్ జరిగినట్లు తెలుస్తోంది. పుత్తూరులోనూ లక్షల రూపాయలు చేతులు మారాయి. అయితే వైసీపీ నాయకులు మాత్రం తమకే మెజారిటీ వస్తుందనే దానిపై బెట్టింగ్ కు ఉత్సాహం చూపిస్తున్నారు. పల్లిపట్టు, తిరుపతి నుంచి నగరే సీటుపై బెట్టింగ్ రాయళ్లు ఆసక్తి కనబరుస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంటర్లు నగరి అసెంబ్లీ సీటులో ఎవరు గెలుస్తున్నారు అనే ఆరా తీస్తున్నారు. పరిచయం ఉన్న వ్యక్తులతో పాటు స్థానిక మీడియా ప్రతినిధులకు ఫోన్ చేసి మరీ ఎవరు గెలుస్తారనే వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. రోజా ఓడుతుందని కొందరు, గతం కంటే భారీ మెజారిటీతో గెలుస్తుందని మరికొందరు పందాలు కాస్తున్నారు. Please subscribe dot news.